Welcome to Geetu TV. Please subscribe my channel. Like and share also. ఒక రాజ్యంలో ఒక యువరాణి ఉండేది. తనకి ఒక మాట్లాడే రామచిలుక ఉండేది. ఆ చిలకంటే యువరాణికి చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా తనతోనే వెళ్ళేది. తనతో బాగా ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు పొద్దున్నే, యువరాణి లేవండి, ఆలస్యం అవుతుంది, మనం ఆడుకోవడానికి వెళ్ళాలి కదా, నాకు చాలా సరదాగా ఉంది, ఎప్పుడు వెళ్తామా అని, లేవండి త్వరగా. సరే అని యువరాణి కూడా లేచి తయారయ్యి కొలను దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇద్దరూ కొలనులో ఈత కొడుతూ ఉంటారు. ఈలోపు వర్షం నెమ్మదిగా మొదలవుతూ ఉంటుంది. వెంటనే యువరాణి కొలను నుండి బయటకు వచ్చి తన ఉద్యానవనంలోకి వస్తుంది. అక్కడ వర్షంలో సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఏ ఏ ఏ ఏ వర్షం భలే ఉంది. అవును చిలుక, నాకు కూడా చాలా నచ్చింది. వర్షంలో తడుస్తూ ఆడుకుంటూ ఉంటే చాలా బాగుంది. అవును యువరాణి. ఈలోపు వెనుక నుంచి ఒక సింహం యువరాణి వైపే వస్తూ ఉండడం చిలుక గమనిస్తూ, యువరాణి, మీ వెనకాల సింహం వస్తుంది, గిట్టండి త్వరగా, కాపాడండి కాపాడండి, ఎవరైనా కాపాడండి, యువరాణిని సింహం పడిస్తుంది. యువరాణి పరిగెడుతూ కింద పడిపోతుంది. ఈలోపు అక్కడికి ఒక యువరాజు వస్తాడు. యువరాణి, ఏమైంది? భయపడకండి, ఏమైందో చెప్పండి. అప్పుడు చిలక, యువరాణిని సింహం తరుముతుంది, దయచేసి కాపాడండి. మీరేమీ భయపడకండి యువరాణి, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి యువరాజు సింహం దగ్గరికి వెళ్తాడు. సింహం వేటాడడానికి సిద్ధంగా వస్తూ ఉంటుంది. అప్పుడు యువరాజు ఆ సింహంతో యుద్ధం చేసి దానిని కత్తితో పొడుస్తాడు. అలా పొడవగానే ఆ సింహం నుండి ఒక దేవకన్య బయటికి వస్తుంది. యువరాజా, నీకు ధన్యవాదాలు. నేను ఎన్నో ఏళ్లుగా శపించబడి ఈ సింహం రూపంలో తిరుగుతూ ఉన్నాను. ఇన్నాళ్లకు మీరు నాకు విముక్తిని కలిగించారు. నేను కృతజ్ఞతగా మీకు ఒక వరాన్ని అందిస్తాను. మీకు ఏ వరం కావాలో కోరుకోండి, నేను మీకు వరాన్ని ప్రసాదిస్తాను అని అంటుంది. అప్పుడు యువరాజు, నాకు ఏ వరం వద్దు తల్లి, నన్ను ఆశీర్వదించి చాలు అని చెప్తాడు. యువరాజా, నేను నీ మంచితనానికి బానిసనయ్యాను. అందుకే నేను నీకు ఒక గంటను బహుమతిగా ఇస్తున్నాను. నన్ను తలుచుకుని ఆ గంటను కొట్టిన వెంటనే నీకు కావలసింది వెంటనే వస్తుంది అని చెప్పి దేవత మాయమైపోతుంది. యువరాజు ఆ గంటను తీసుకుని తన కోటకి బయలుదేరుతాడు. యువరాజు కోట లోపలికి వచ్చి మనసులో తను కాపాడిన యువరాణిని తలుచుకుని తనకు వరమిచ్చిన దేవతను తలుచుకుని గంట కొడతాడు. వెంటనే అక్కడికి యువరాణి ప్రత్యక్షమవుతుంది. యువరాజా, నన్ను ఎందుకు మీరు ఇక్కడికి రప్పించారు? నన్ను ఇంతకు ముందు కాపాడినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలిపించిన పని ఏమిటి చెప్పండి అని అడుగుతుంది. యువరాణి, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. మీ అనుమతి కొరకు వేచి చూస్తున్నాను. రాజా, మీరు కూడా నాకు చాలా ఇష్టం. నాకు ఈ పెళ్ళికి అంగీకారమే అని యువరాణి చెప్తుంది. అప్పుడు ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఇద్దరు ఆ గంట సాయంతో ఊరిలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో సమృద్ధిగా రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటారు. ప్రజలు కూడా చాలా ఆనందిస్తూ ఉంటారు.